సూపర్ యోధుడిగా కనిపించేందుకు తేజ సజ్జా సిద్ధమయ్యారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరాయ్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో తేజ సందడి చేయబోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పంచుకున్నారు. నేను చిన్నప్పుడు చాలా గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. చిరంజీవి ఎప్పుడు నన్ను సొంత పిల్లాడిలా చూసుకున్నారు. అందుకే ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకున్న టెన్షన్స్ లో కూడా సెట్ లో ఉన్న వారి బాగోగులైతే చూసుకునేవారు. హనుమాన్ చూశాక నాకు ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో సలహాలు కూడా ఇచ్చారు. చూడాలని ఉంది సినిమా చైల్డ్ ఆర్టిస్టుల కోసం 100 ఫోటోలు వచ్చాయి. వాటిలో నుంచి చిరంజీవి నన్ను సెలెక్ట్ చేశారు. ఆ రోజు ఆయన నా ఫోటో సెలెక్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అలా నా కెరీర్ ప్రారంభమైంది. మాకు సినీ నేపథ్యం లేకపోవడంతో పెద్దయ్యాక హీరో అవుతానంటే ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారు. నేను పట్టుదలతో వచ్చాను. ఓ బేబీ సినిమా సమయంలో సమంత చాలా సపోర్ట్ చేశారు. ఆ సినిమా ప్రచారానికి కూడా నన్నే పంపేవారు. నా గురించి అందరికీ తెలియాలి అని వెళ్ళిన ప్రతి చోట చెప్పేవారు. నేను హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అవమానాలు, తిరస్కరణలు, మోసాలు అన్ని చూశాను. అన్ని ఒడిదుడుకులు చూశాను కాబట్టే నాపై నాకు నమ్మకం పెరిగింది. ఏ రంగంలోనైనా కష్టాలుంటాయి. నన్ను మోసం చేసిన వాళ్ళల్లో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఒకసారి స్టార్ డైరెక్టర్ నాకు కథ చెప్పి షూటింగ్ ప్రారంభించారు. 15 రోజులు చిత్రీకరణ జరిగింది. ఒకరోజు హఠాత్తుగా ఆ సెట్స్ కు మరో హీరో వచ్చాడు. ఆ సినిమాలో అతడు హీరో అని నాకు అప్పుడు అర్థమైంది. నా కథ చెప్పడం కంటే ముందు ఆ హీరో కథ చెప్పారు. అతడికి సీన్స్ చూపించడం కోసం నాతో మాస్ షూట్ చేశారని తర్వాత తెలిసింది అని చెప్పారు.